Hi, circuit training this one. First high knee action, next one holding, total eight stations. Each exercise 20 seconds and 25 seconds and 30 seconds. This holding. And next one agility purpose, shuttle. దీన్ని స్పీడ్గా 4 సెటిల్స్ మనం అటు 4 ఇటు 4 ఉంటే వీటిని స్పీడ్గా మనం టచ్ చేయాలి. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ పర్పస్, ఇది కూడా ట్రైసెప్స్. స్టార్టింగ్ 20, 25, 30 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మన కెపాసిటీ బట్టి ఆ ప్లేయర్ ఒక కెపాసిటీ బట్టి మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం కౌంటింగ్ పెంచుకోవచ్చు, టైమింగ్ పెంచుకోవచ్చు. మనం ఎప్పుడు సర్క్యూట్ ట్రైనింగ్ అందరినీ కలిపి చేయించడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది తప్ప ప్లేయర్కి అనేది ప్రాపర్ లోడ్ పడదు. ఒక్కొక్క ప్లేయర్కి అంటే ఒక్కొక్క అథ్లెట్కి ఒక్కొక్క రకమైన స్ట్రెంగ్త్ ఉంటుంది. దాని ప్రకారం మనం లోడ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇక నేను ఎలా క్రియేట్ చేశానంటే ఒకటి లోయర్ బాడీ పడితే ఒకటి అప్పర్ బాడీ పడేట్టు ప్లాన్ చేసుకున్నాను. నాకు కావాల్సిన ప్లేయర్స్కి వచ్చేసరికి ఎజిలిటీ, స్పీడ్ అండ్ ఆల్సో స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ మీన్స్ హ్యాండ్ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి దానికి తగ్గట్టు నేను ఈ సర్క్యూట్ ట్రైనింగ్ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే మీకు అవసరమైన ఫిట్నెస్ బట్టి మీ యొక్క అథ్లెట్ బాడీ బట్టి మీరు మీ సర్క్యూట్ ట్రైనింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా డిఫరెంట్ ఎక్సర్సైజులు పెట్టుకోవచ్చు. ఇదేంటి ఫుల్ బాడీ పడుతుంది, కింద లోయర్ బాడీకి లెగ్స్ పడుతుంది, ఇక్కడ హ్యాండ్స్కి పడుతుంది. ఇలా డిఫరెంట్గా నేను ఇచ్చేది ఇది సెటిల్ స్పేర్స్ కాబట్టి ఆ సెటిల్ ప్లేయర్స్కి తగ్గట్టు దేనికైతే ఎక్కువ అవసరం అవుతుందో వాటిని ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ చేశాను. అలాగే మీకు కావాల్సిన గేమ్ బట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేసుకునే విధంగా మీ ఎక్సర్సైజ్ని ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఎనీ ప్లేయర్ ఎనీ అథ్లెటిక్స్ అనే వ్యక్తికి కంపల్సరీ ప్రతి ఎక్సర్సైజ్ చేయ కెపాసిటీ ఉండాలి. ప్రతి ఎక్సర్సైజ్ని ట్రై చేయాలి. మనకున్న ఎక్విప్మెంట్ బట్టి మనకున్న ఫెసిలిటీని బట్టి మనం ఎక్సర్సైజ్ని డిజైన్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ లోడ్ పడుతూ ఉండాలి. థ్యాంక్ యూ.